నేను మీ రాగా. ఇది మీరు విన్నారా? జై హనుమాన్ అప్డేట్ వింటే మెగా ఫ్యాన్స్ కి పండగే. చిన్న సినిమాగా డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తీసిన హనుమాన్ చిత్రం రిలీజ్ ముందుకు ఒకలా, రిలీజ్ తర్వాత ఒకలా మారిపోయింది. అయితే సంక్రాంతి సినిమా పోటీలో ముందుగా హనుమాన్ కి సరైన సంఖ్యలో థియేటర్లు కూడా ఇవ్వలేదు. చిన్న చిత్రం అని నిర్మాత దిల్ రాజు గారి లాంటి ప్రొడ్యూసర్స్ కూడా హనుమాన్ చిత్రాన్ని చిన్న చూపు చూశారు. సంక్రాంతి పోటీలో గుంటూరు కారం సినిమాకి ఎక్కువ థియేటర్లు ఇచ్చారు. ఇక సిటీలో చూసుకుంటే పట్టుమని 10 థియేటర్లు కూడా హనుమాన్ కి ఇవ్వలేదు. అయితే ముందు రోజే ఈ సినిమాని ప్రీమియర్ గా చాలా చోట్ల వేశారు. 2 తెలుగు రాష్ట్రాలలో ముందు రోజే వందల కొద్ది షోలు పడడంతో హనుమాన్ సినిమాకి పాజిటివ్ టాక్ రావడంతో ఒక్కసారిగా సంక్రాంతి రేస్ మారిపోయింది. చిన్న హీరో చిన్న సినిమా అనుకున్న హనుమాన్ టాలీవుడ్ సంక్రాంతి రికార్డ్స్ ని బ్రేక్ చేసింది. చిన్న చిత్రంగానే రిలీజ్ అయిన 300 నుంచి 400 కోట్లు కొల్లగొట్టి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇక అటు నార్త్ అండ్ ఓవర్సీస్ లోను హనుమాన్ సినిమాకి బ్రహ్మరథం పట్టారనే చెప్పాలి. అయితే ఇప్పుడు హనుమాన్ కి సీక్వెల్ గా జై హనుమాన్ ని మళ్ళీ వచ్చే ఏడాదికి సంక్రాంతికి రిలీజ్ చేస్తామని దర్శకుడు ప్రశాంత్ వర్మ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ మూవీ వచ్చే సంక్రాంతికి రావడం కష్టమని అనిపిస్తుంది. హనుమాన్ సినిమా క్లైమాక్స్ సీన్ లో కనిపించిన ఆంజనేయుణ్ణి చాలా మంది మనం మెగాస్టార్ చిరంజీవి గారు అనుకున్నారు, మరి కొందరైతే రానా అని అనుకున్నారు. అయితే రాబోయే జై హనుమాన్ సీక్వెల్ లో హనుమంతుడి పాత్ర ఎక్కువ నిడివి ఉంటుందని, అయితే సీక్వెల్ లో హనుమంతుడి పాత్రకి ఎవరిని తీసుకుంటారని దర్శకుడు ఇంతవరకు చెప్పలేదు. దీనికి సంబంధించి తాజాగా ప్రొడ్యూసర్ నిరంజన్ రెడ్డి గారి భార్య మాట్లాడిన మాటలు మాత్రం చాలా వైరల్ అవుతున్నాయి. జై హనుమాన్ లో ఆంజనేయుడి పాత్రకి రామ్ చరణ్ గారు గాని చిరంజీవి గారు గాని అయితే బాగుంటుందని తాను అనుకుంటున్నట్లు ఆవిడ చెప్పారు. తమ వరకు అయితే ఆ ఇద్దరిలో ఆ పాత్రను ఎవరు చేసినా బాగుంటుందని, మేం దీన్ని కమర్షియల్ సినిమాగా కాకుండా దేవుడి కథగా చెప్పాలని అనుకుంటున్నామని, ఆ పాత్రని ఎవరు చేయాలో ఆ దేవుడు నిర్ణయించుకుంటాడని చెప్పారు. మేము అన్ని రకాల ఆప్షన్స్ ని ఓపెన్ గా పెట్టాం. అయితే రామ్ చరణ్ గారా చిరంజీవి గారా ఎవరు పోషించినా మాకు ఇష్టమే అని ఆవిడ చెప్పిన మాటలు చాలా వైరల్ అవుతున్నాయి. అయితే ఇప్పుడు ఏకంగా మెగాస్టార్ చిరంజీవి గారే ఆ పాత్రకి గనక ఓకే అంటే తెలుగు రాష్ట్రంలోనే కాదు యావత్ భారతదేశంలో అలాగే ఓవర్సీస్ లోను సరికొత్త రికార్డును తిరగరాసేలా ఉంటుందని అంటున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో. నిజంగా ఈ మాటలు నిజమయ్యి ఆంజనేయుడిగా చూడడం నిజమైతే మనలాంటి ఫ్యాన్స్ అందరికీ పండగే. ఆ ఆంజనేయ స్వామికి పరమ భక్తుడైన మన చిరంజీవి గారు అంజనీ పుత్రుడు పాత్ర పోషిస్తే చూడాలని మనందరికీ ఉంటుంది కదా. చూద్దాం మరి అది జరగాలని కోరుకుందాం. సో ఇదండి ఈ రోజు ఇంట్రెస్టింగ్ టాపిక్. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు చూస్తూ ఉండండి మా ఛానల్. నేను మీ రాగా.